హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. నిన్న గ్లోబ్ ట్రాట్ ఈవెంట్లో అందరూ ఆ టీజర్ గురించి మాట్లాడుకుంటున్నారు, అందులో ఉన్న బ్రేక్ డౌన్స్ గురించి మాట్లాడుకున్నారు. కానీ ఆ ఈవెంట్లో జరిగిన కొన్ని కమర్షియల్ థింగ్స్ చాలా తక్కువ మాట్లాడుకుందాం. కానీ ఎమోషన్స్ థింగ్స్ మాత్రం చాలా నాకు చాలా ఎమోషన్ అయిపోయిన ఆ వీడియో జియో హాట్‌స్టార్లో చూసి. అలా కొన్ని నాకు అనిపించింది ఎప్పుడంటే, మహేష్ బాబు ఎంట్రీ స్టేజ్ కూర్చోవడానికి రాగానే వాళ్ళ కూతురు డాడీ డాడీ అని చిన్నపిల్లలాగా, మహేష్ బాబు అంత పెద్ద సినిమా యాక్టర్ కూడా ఒక కూతురు ముందు కూర్చో బాగోదు అని చెప్పే వాళ్ళిద్దరు తండ్రి కూతురు మధ్య ఎమోషన్ చాలా 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 నచ్చింది. ఇంకో పక్క తండ్రి కూతురు అనుకుంటే, ఇంకో పక్క తల్లి కొడుకు ఎమోషనల్. ఎవరైతే ఎస్ఎస్ కార్తికేయ ఉన్నాడో ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు రమా రాజమౌళి చాలా ఎమోషన్ అవుతూ, ఒక కొడుకు ఎస్ఎస్ కార్తికేయ 33 ఏజ్లో పాన్ వరల్డ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే స్టేజ్ ఎక్కినప్పుడు రాజమౌళికి కానీ అలా మదర్ ఎస్ఎస్ కార్తికేయ మదర్ రమా రాజమౌళికి కానీ చాలా ఎమోషన్ అనిపిస్తుంది. దట్ ఆల్సో ఐ ఫెల్ట్ నాకు చాలా ఎమోషన్ అనిపించింది. ఇవన్నీ పక్క పెడితే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన రాజమౌళి ఆ ఈవెంట్లో ట్రైలర్ ప్లే చేయకపోతుంటే జియో హాట్‌స్టార్తో డీల్ పెట్టుకొని ఎంతో ప్రస్ఫుటంగా మాట్లాడి అది చేద్దాం అనుకున్నప్పుడు ట్రైలర్ లేదా ట్రేజర్ ప్లే చేయలేకపోతున్నానని ఒక ఇదితో, నేను దేవుణ్ణి నమ్మను, మా డాడీ దేవుడిని నమ్ముతాడు, మా వైఫ్ దేవుడిని నమ్ముతాడు, హనుమంతుని నమ్ముతుంది. వీడియో ప్లే అయిన తర్వాత అందరికీ చూపించిన తర్వాత ఆయన పడ్డ ఎమోషన్ కూడా నాకు చాలా సాడ్ అనిపించింది. అట్లా అంత కష్టపడి అది వీడియో ప్లే చేయకపోతే అది ఒక సౌత్ ఇండియన్ టాలీవుడ్కి కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూ పోద్ది. ఊరికనే ఎంత పెద్ద మనీ ఖర్చు పెట్టి టీజర్ కూడా ప్లే చేయలేకపోయారు, ముందే చూసుకోలేకపోయారు అని ఒక ఇది వస్తుంది. సో అన్నింటిలో కమర్షియల్ థింగ్ ఏంటంటే, హనీ కాప్స్కి ఒక 20 స్లైడ్స్, ఆల్మోస్ట్ ఒక 50 to 20 crores. ఇది అఫీషియల్ కాదు. హనీ కాప్స్ ఏదైతే యాడ్ వచ్చిందో ఆల్మోస్ట్ 20 times వచ్చింది. అది మీ ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పుంటే నేను 20 స్లైడ్స్ తీసుకుంటున్నాను అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఒక 20 crores ఇచ్చానని. సో బోత్ కమర్షియల్గా ఎమోషన్గా ఈవెంట్ చాలా సక్సెస్ అయింది. నాకు చాలా ఎగర్లీ వెయిటింగ్ ఆ సినిమా కోసం. నాకు నచ్చింది. ఆ ఎమోషన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను వీడియోలో. సో బోత్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కానీ, తల్లి కొడుకు ఎమోషన్ కానీ, తండ్రి కూతురు ఎమోషన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇప్పటివరకు నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో రేపు కలుద్దాం. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.